నా పేరు రంగప్రసాద్ అండి. ఇప్పుడు మనం ఈ ఐఫాక్స్ క్షేత్రంలో ఉన్నాం. ఈ ఐఫాక్స్ క్షేత్రం జూపల్లి గ్రామంలో చారుగొండ మండలం నాగర్ జిల్లాలో ఉంది. ఈ ఐఫాక్స్ క్షేత్రంలో మా ఆర్గానిక్గా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్నీ పండిస్తాం. మనం ఆర్గానిక్గా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్నీ పండించినప్పుడు కొన్ని పుచ్చులు అవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత మనం మన కన్జ్యూమర్స్కి విక్రయించినప్పుడు కూడా ఒక్కొక్కసారి మిగిలిపోయినప్పుడు ఈ సర్ప్లస్ కొంచెం పాడైపోయినవి ఇవన్నీ ఊరికి వృధా చేయకుండా ఈ కోళ్ళను పెంచుకుంటే వీటికి ఆహారమై మనం దీంట్లోంచి ఒక ఇన్కమ్ స్ట్రీమ్ అనేది, రెవెన్యూ స్ట్రీమ్ అనేది జనరేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ నాటుకోళ్ళ పెంపకం అనేది చేస్తూ ఉన్నాము. వీటికి ఇప్పుడు దాదాపుగా ఒక 700 వరకు పెద్ద కోళ్ళు ఉంటాయి. ఈ చిన్నవి ఏమో ఒక 900 వరకు ఉంటుంది. టోటల్గా ఒక 1600 ఉంటాయి. వీటిని మనం రోజు కూడా ఒక 400 to 500 ఎగ్స్ వస్తూ ఉన్నాయి. యావరేజ్గా వస్తూ ఉంటుంది. అటు ఇటు 300 నుంచి 500, 600 వరకు కూడా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఈ మధ్య పెద్ద కోళ్ళు ఓల్డ్ అయిపోయిందని తీసాము. ఇది నాటుకోళ్ళ జాతులకు వచ్చినప్పుడు ఎక్కువగా అయితే అసీలు, కడక్నాథు, గోదావరి జాతి కోళ్ళు, తర్వాత కొన్ని సొనాలి ఇవన్నీ ఉన్నాయండి. అన్ని రకాలుగా పెంచుతూ ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే మనం ఊర్లలో ఎవరన్నా కోడి పిల్లలు ఉన్నాయంటే అవి కొనేసుకుంటూ ఉంటాం. అవి కొనుక్కుని నాటుకోళ్ళు ఊర్లలో అవి కొనుక్కొని ఇక్కడ పెంచుకుంటూ ఉంటాం. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గుడ్లు పెంచాలని. వీటిని మనం ఈ ఆర్గానిక్ ఫామ్లో ఫ్రీగా వదిలేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పండ్ల చెట్ల కిందంతా కూడా కలుపు వచ్చే వాటిని అన్నింటినీ నివారించడానికి చాలా ఉపయోగపడుతుందండి. అవన్నీ కలుపు అన్నీ ఇవే తినేసి చిగుర్లు వస్తున్నప్పుడు తింటుంది. ప్లస్ కొన్ని పురుగు పుట్ర అంతా తినడంతో మళ్ళీ ఈ వ్యర్థాలు ఆ చెట్ల కింద వదిలినప్పుడు న్యాచురల్గా ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. సో అటు పండ్ల జాతి చెట్లకి ఉపయోగం అవుతుంది. ప్లస్ వీటి పోషక ఖర్చులు కూడా మనకి బాగా తగ్గుతుంది. దీని మీద ఏంటంటే ఒక మనిషే మెయింటెనెన్స్ చేస్తారు ఇవన్నీ షెడ్. ఎందుకంటే పగలు వదిలేస్తారు, బయట దానా కొంచెం పెడతారు, ఇవి ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఎగ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు డే అంతా. తర్వాత ఈవినింగ్ మళ్ళీ అన్ని షెడ్లోకి తోలేస్తారు. సో ఇవి ఫ్రీ రేంజ్గా ఓపెన్ ఎయిర్లో పెంచడం వల్ల వీటి మెడికల్ ఎక్స్పెన్స్ అంటూ ఏమీ ఉండదండి. వీటికి ఆ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో తిరగడం వల్ల దీనికి జబ్బులు అటువంటివన్నీ కూడా చాలా మినిమల్గా ఎప్పుడూ రావు. అన్లెస్ బయట నుంచి ఎప్పుడన్నా వచ్చినప్పుడు కానీ అలాంటి పరిస్థితుల్లో ఏదైనా అవకాశం ఉంటుంది. కానీ నార్మల్ కోర్స్లో ఎప్పుడు దీనికి అసలు వ్యాక్సినేషన్ ఇనీషియల్గా 30 days లోపు చేసిన వ్యాక్సినేషన్ తప్ప తర్వాత వ్యాక్సినేషన్ కూడా ఏమీ చేయించము, ఏమీ అవసరం ఉండదండి. ఇంకా మనకి బాగా ఉండాలంటే వీటికి అప్పుడప్పుడు వేపాకు, కరేపాకు, మునగాకు ఇది వేస్తూ ఉన్నా బలంగా ఉంటుంది. వాటర్లో కూడా అలోవెరా అది కలిపి పెడతా ఉన్నాం. పసుపు నీళ్ళు కలిపి పెట్టామనుకోండి, ఈ న్యాచురల్ పద్ధతిలో పెట్టేటప్పుడు వీటికి ఎటువంటి మెడికేషన్ బయట నుంచి తెచ్చిన మెడికేషన్ అనేది అవసరం అనేది ఉండదు. నాటుకోళ్ళకి ఈ ఫామ్ కోళ్ళకి డిఫరెన్స్ ఏమవుతుందంటే అండి, మెయిన్గా మనం చూస్తూ ఉంటాం ప్రతి జీవికి కూడా ఏదో కోడి కానీ వేరే యానిమల్ కానీ హ్యూమన్ బీయింగ్ కానీ ఒక లైఫ్ సైకిల్ అంటూ ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్ ప్రకారంగా పెరగాలి. అప్పుడే వాటికి సరైన ఇది ఉంటుంది. ఇప్పుడు మన ఫామ్ కోళ్ళు చూసుకుంటే ఇప్పుడు నార్మల్ లైఫ్ సైకిల్, ఇప్పుడు కోడి మన నాటుకోళ్ళు చూసుకుంటే అది నార్మల్ గుడ్డు తెగించి పిల్ల అయినప్పటి నుంచి 6 months కానీ అది ఫుల్ ఏజ్కి రాదు. ఆ 6 months తర్వాత కానీ గుడ్డు పెట్టలేదు, లేదా ఒక ఆప్టిమమ్ 1.5 kg కానీ 2 kgs అవ్వాలంటే కనీసం 6 months అవుతుంది. అదే వీటి నార్మల్గా పెరగడం వల్ల వీటిల్లో పోషకాల విలువలు ఇటువంటి కోడి మాంసం తిన్నా లేకపోతే ఈ గుడ్డులో కానీ నార్మల్గా క్రాసింగ్ అయ్యి గుడ్లు పెడుతుంది. వీటిల్లో పోషక పదార్థాలు ఉంటుంది. దీంట్లో ఎల్లో తింటే కొలెస్ట్రాల్ అటువంటి ఆలోచనలన్నీ ఏమీ పెట్టుకొని అవసరం లేదు. అదే ఫామ్ కోడి గుడ్లు అనుకోండి, దాని నార్మల్ లైఫ్ సైకిల్ కూడా కాకుండా మీరు ఒక 40 days, ఒక 6 monthsని అంటే 240 రోజుల్ని మీరు 40 రోజులు కుదించి దానికి ఇక్కడ 1.5-2 kgs అయ్యేది అక్కడ 40 రోజుల్లో 1.5-2 kgs తీసుకొస్తున్నారు. అంటే అప్పుడు దాంట్లో ఎంత స్టీరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఎంత హార్మోన్స్ ఇచ్చి దాన్ని ఆ స్టేజ్కి తీసుకొస్తున్నాం. అటువంటి కోడి తిన్నామంటే మనకు కూడా మన బాడీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనారోగ్యం కలిగిస్తుంది. అదే ఈ కోళ్ళు తిన్నామనుకోండి, ఈ కోడి కానీ గుడ్డు కానీ ఇవి నార్మల్ లైఫ్ సైకిల్లో పెరిగింది కాబట్టి ఈ కోడి గుడ్డు కానీ ఇవి చాలా న్యూట్రిషియస్గానే ఉంటుంది. ఇటువంటి వాటికి మన ఆరోగ్యం గురించి కానీ కొలెస్ట్రాల్ లేదా హై ఫ్యాట్ అటువంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ మామూలు ఫామ్ గుడ్లకి నాటుకోళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. దీన్ని ఒక ప్రీమియం ప్రోడక్ట్గా అమ్మాలి. ఈ ప్రీమియం ప్రోడక్ట్గా అమ్మాలంటే ఈ ప్రీమియం ప్రోడక్ట్గా మనం మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలి.
ఆ క్రియేట్ చేసుకుని స్లోగా వెళ్తూ ఉంటాయి. తర్వాత ఈ నాటుకోళ్ళకి ఏదో మనం దానా పెట్టి పెంచే అంత పెంచి పెంచే మాత్రం ఎప్పటికీ లాభదాయకంగా ఉంది. వీటిని ఎప్పుడు కూడా ఫ్రీ రేంజ్గా పెంచాలి. చుట్టుపక్కల ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి దీనికి ఫీడ్గా ఇచ్చినప్పుడే, అదే ఇవి బయటవన్నీ నార్మల్గా తిన్నప్పుడు దాని తక్కువైనప్పుడు సప్లిమెంట్ చేసి మనం మళ్ళీ ఫీడ్ ఇవ్వచ్చు. కానీ మనం కంప్లీట్గా దానా పెట్టి పెంచుదామనేది మాత్రం సరైనది కాదు. ఈ నాటుకోళ్ళని అలా పెంచినప్పుడు ఎప్పటికీ మనం ఒక ఇంటిగ్రేటెడ్ ఫామ్గా చేసినప్పుడు, ఒక చిన్న తోట, కొంచెం కూరగాయలు ఆకుకూరలు చేసినప్పుడు అక్కడ తయారైన వ్యర్థాలని మనం వీటికి ఇచ్చి వీటి ఎరువుని మళ్ళీ అక్కడ ఇది చెట్లకి ఇచ్చి మనం ఇలా కంప్లీట్గా ఒకదానికి ఒకటి లింకప్ చేసుకున్నప్పుడే వీటి మీద లాభదాయకంగా ఉంటుంది. వీటిని ఎప్పుడు ఫ్రీ రేంజ్గా పెంచడమే మంచిది. చిన్న షెడ్ వేసుకుని రాత్రులు మాత్రమే అక్కడ లోపల పెట్టేసుకుందాం అనుకోండి, అప్పుడు బయట తిరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం చిన్న షెడ్తో స్టార్ట్ చేసి మనం ఆ వచ్చిన ప్రోడక్ట్ని మనం మార్కెట్ చేసుకోగలిగిన రోజు ప్రీమియంగా, తర్వాత నెక్స్ట్ షెడ్కి అలా అంచెలంచెలుగా పెరగడం మంచి పద్ధతి. మాత్రమే షెడ్ వేయాలి. షెడ్లో మీరు పరిసర ప్రాంతాల్లోంచి మనం ఉన్న అవైలబుల్ రేకులు కానీ ఇవన్నీ తెచ్చుకుని సెకండ్ హ్యాండ్లో కానీ ఎక్కడైనా దొరికే ఊళ్ళల్లో అలా సింపుల్గా చేసుకోండి. ఇదేదో భారీ ఎత్తున చేసి పెద్ద ఎక్కువ ఖర్చు పెట్టేస్తే మన ఇనీషియల్ కాస్ట్లోనే ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా తక్కువగా స్టేజ్ బై స్టేజ్ వెళ్తూ ఉండాలి. మన చుట్టుపక్కల ఎక్కడైనా రేకులు దొరుకుతుంది, ఇవన్నీ కూడా మేము సెకండ్ హ్యాండ్లో తెచ్చుకున్నవి. ఏది కూడా సెకండ్, ఇది కూడా ఎక్కడైనా ఐరన్ బార్ దొరికింది, కట్ట దొరికింది, అది తీసుకొచ్చి ఇలా పెడతా ఉంటాం. అంతేగాని ఇవన్నీ ఏదో కొనుక్కుని వచ్చి కొత్తగా పెట్టాలనుకుంటే మాత్రం ఖర్చు ఎక్కువ అయిపోతుంది. మనం కొంత లాభం సంపాదించాక నెక్స్ట్ షెడ్కి కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుంటా ఉన్నాం. ప్రతి వాళ్ళని చెప్పేది ఏంటంటే మినిమల్గా స్టార్ట్ చేయండి. మనకంటూ ఒక గ్రిప్ తెచ్చుకోండి. ఎలా పెంచాలి, ఎటువంటి జబ్బులు వస్తుంది, దాన్ని ఎలా అధిగమిస్తూ ఉండాలి, మనకంటూ కంట్రోల్ ఎవరి మీద ఆధారపడి చేద్దాం అనుకుంటే మాత్రం అయ్యేది కాదు. ఇది మనం ఎప్పుడు పర్యవేక్షణ అనేది రెగ్యులర్గా ఉండాలి. ఫ్రీ వదిలేసి మనం ఏదో సిటీలో కూర్చుని ఇక్కడ పెట్టేస్తే ఇంత వచ్చేస్తుంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు. అంత తేలికైన విషయం ఏమీ కాదు ఇది. కోడి గుడ్లు కూడా బయట అక్కడక్కడ పెడతా ఉంటుందండి. ఒక మనిషి ఉంటారని చెప్పాను కదా, వీటిని చూసుకోవడానికి ఆ మనిషి కలెక్ట్ చేసి రూమ్లో పెట్టేస్తారు. వారానికి 2 సార్లు హైదరాబాద్ పంపిస్తాము. అక్కడే మన కృతిక ఐఫామ్ స్టోర్లోనే ఇవి కోడిగుడ్లు అన్నీ అమ్ముతూ ఉంటాము. వీటి కలెక్షన్ అప్పుడే ఈ మామూలుగా ఓపెన్గా అక్కడ ఇక్కడ పెడతా ఉంటుంది. ఒక్కొక్కసారి మిస్ అవుతున్నామని వీటికి ఈ మధ్య కొంచెం కేజెస్ చేసిన నంబర్ ఎక్కువ అయిపోతూ ఉంది. ఇంత నంబర్కి అయితే మనం కేజెస్లో పెడితే బాగుంటుందని కొంచెం ఇది ఒక షెల్ఫ్ లాగా చేయించి ఒక గూళ్ళు లాగా చేస్తున్నాం. అదర్వైజ్ ఇవి ఒక్కొక్కసారి చెట్ల కింద కూడా మనకి కోడిగుడ్లు పెడతా ఉంటుంది. అక్కడి నుంచి కలెక్షన్ కూడా చేస్తూ ఉంటాం.